లీజ్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి చేసుకోవాలి, హెల్ప్ చేస్తున్నట్టే చేసి ఒక 4 సంతకాల తర్వాత ఇదే శ్రీలంక నాదంటే ఇదే చైనా, దానికన్నా మీ ప్రాణం ఎక్కువ మాత్రం మీరు తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి టైంలో తీరానికి దూరంగా ఉండండి, నీటిలోకి వెళ్ళకండి. మీకు ఏమైనా మీ కుటుంబం గురించి మీరు ఒకసారి ఆలోచించండి. కొత్త సైక్లోన్ దిత్వాన్ న్యూస్ గురించి మీరు అందరూ చూస్తున్నారు కదా, అది భారతదేశపు తీరానికి వచ్చి తమిళనాడు కానీ పుడుచ్చేరి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చి ఏం చేయగలుగుతుంది, దాని స్కేల్ ఎంత ఉంటుంది అనే డౌట్ మీకు వస్తే, ఇదే సైక్లోన్ 2-3 రోజుల క్రితం శ్రీలంకకి వెళ్ళి ఏం చేసినో మీరు తెలుసుకోవాలి. ఇవాళ శ్రీలంకలో ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది, కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు అదే సైక్లోన్ వల్ల. 50,000 మందికి ఇల్లు లేకుండా వెళ్ళిపోయింది. 300 మంది 3 రోజులుగా ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఉన్నారు. ప్రస్తుతానికి కూడా ట్రైన్లు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి కూర్చొని ఉన్నాయి. భారతదేశం ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది ఇదే శ్రీలంక. మనకి మొంత వచ్చి 1 మంత్ కూడా కాలేదు, సైక్లోన్ డిత్వా అని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మనకు ఒక అలర్ట్ జారీ చేసింది. జాగ్రత్తగా ఏంటంటే స్టేట్స్ ఇక్కడ తమిళనాడు, పుడుచ్చేరి, ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది, తిరుపతి, చిత్తూరు అండ్ నెల్లూరు. 3 జిల్లాల మీద ఆరెంజ్ అలర్ట్ ఉంది, ప్రకాశం, కడప, అన్నమయ్య. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఇంకొన్ని గంటల్లో తీరం దాటిపోతుందని చెప్పి మనం వార్తల్లో చదువుతున్నాం. It is being predicted that it might reach the coast of northern part of Tamil Nadu and the southern part of Andhra by Sunday ఈవినింగ్ ఆర్ నైట్. బట్ ఇన్ఫాక్ట్ మీరే నాకు చెప్పాలి కింద కామెంట్స్ ఏ జిల్లాలో చాలా భారీగా వర్షాలు పడుతున్నాయని. ఇన్ఫాక్ట్ మన జిల్లాను పక్కన పెడితే తమిళనాడు, పుడుచ్చేరి చూస్తే రామేశ్వరం, పుదుకోటై, తంజావూరు నుంచి పైన చెన్నై వరకు చాలా హెవీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ చీఫ్ మినిస్టర్ చెప్తున్నారు. 3 రోజులు మీరు చాలా భద్రంగా ఉండాలి అని. అండ్ ఫ్రాంక్ ఇలాంటి వీడియో ఏదైనా చేసినప్పుడు కానీ, ఇలాంటి సైక్లోన్ వస్తుందని చెప్పి మనం వింటున్నప్పుడు కానీ, సెలవు ఉంటుందా, మేము ఇల్లు దాటి ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళొచ్చా అనే డౌట్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం అడ్రస్ చేద్దాం. కానీ ఈ వీడియో నేను కొంచెం జియో పొలిటికల్ గా ఉంచుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దిత్వా అనే ఈ సైక్లోన్ మనకి ఇప్పుడు వస్తుందేమో కానీ అది ఆల్రెడీ శ్రీలంకను అతలాకుతలం చేసి బయలుదేరి వస్తుంది. అది మొదలైంది సౌత్ వెస్ట్ లో కదా, కింద మొదలైంది. శ్రీలంక ముందు మొదలైంది. అది శ్రీలంక దగ్గర వచ్చినప్పుడు చాలా స్లోగా ఉండి విండ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ సైక్లోన్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది, 5 to 6 km/h. అందువల్ల ఏమైందంటే కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయింది. ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు శ్రీలంకలో. మీకు అర్థమయ్యేలా స్టాటిస్టిక్స్ చెప్తే జాగ్రత్తగా వినండి. సుమారు 150 మంది ప్రాణాలు వదిలేశారు. ఇది అఫీషియల్ గా మనకు తెలిసిన రికార్డ్. కొన్ని వందల మంది ఇంకా కనబడలేదు, మిస్సింగ్ కేసులు పడ్డాయి. 43,000 మంది రీలొకేట్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళ ఇళ్ళ నుంచి. ఏదో శ్రీలంకలో ఒక మారుమూల గ్రామం, ఒక చిన్న సదర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్ అలా కాదు. మొత్తం శ్రీలంక పైన ఉండే జాఫ్నా నుంచి కింద ఉండే హంబన్టోట వరకు. అంతెందుకంటే కొన్ని లక్షల మంది దీనికి ఎఫెక్ట్ అయ్యారు. సుమారు 2.5-3 లక్షల మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు. లాస్ట్ సెంచరీలో ఇది 1 of the biggest సైక్లోన్ అని ఒక పక్క వాళ్ళు అనుకుంటుంటే మనం ఒక ఆపరేషన్ లాంచ్ చేసాం. దాని పేరు ఆపరేషన్ సాగర్ బంధు. 2 పెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరిన రిలీఫ్ మటీరియల్ తో. ఇది గాల్లో మాట, నీటి మీద ఐఎన్ఎస్ విక్రాంత్ మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది కదా. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ పాటు ఇంకో కార్గో షిప్ కూడా బయలుదేరింది. టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ మనం పంపిస్తున్నాం. మోదీ గారు ఒకటే మాట అన్నారు ఆయన, ఇండియన్ ఫారెన్ పాలసీ ఇలాంటి వాటిలో ఒకటే విధంగా ఉంటుంది, నైబర్ ఫస్ట్ అంటున్నారు ఆయన. అఫ్ కోర్స్ శ్రీలంక చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ ఎలా బిహేవ్ చేసినా మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి విపత్కర సమయాల్లో ఖచ్చితంగా దేశానికి దేశం తోడు ఉండాలి, జనాల ప్రాణాలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఇది నా భారతదేశం చేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అందుకని మనం 2 విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ ప్యారలల్ గా. ఒకటి, దిత్వాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు ఇస్తాం మనందరికీ అర్థమయ్యే భాషలో. 2, జియో పొలిటికల్ గా ఇది ఎంత ఇంపార్టెంటో, భారతదేశం వాళ్ళు చూపిస్తున్న హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో మనమే కాదు ప్రపంచం మొత్తం చూడాలి, ముఖ్యంగా శ్రీలంక. అందుకని శ్రీలంక పాస్ట్ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం, ఒక చిన్న టచ్ చేసి అలా వెళ్ళిపోదాం. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇది అప్డేటెడ్ న్యూస్ కూడా ఒకే రోజులో ఒకటే వీడియోలో నేను మొత్తం కవర్ చేయలేను. నేను చెప్తుండగానే చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూస్ గా మీరు చూడాలి అనుకుంటే, ఈ వీడియో కంటిన్యూషన్ ఫాలో వీడియో కరెక్ట్ గా రావాలని మీరు అనుకున్నా జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. రోజు నా వీడియో ఒకటి వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఆల్రెడీ సైక్లోన్ మొంతా మీద వీడియో చేసినప్పుడు ఈ సైక్లోన్ ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనే టాపిక్ మీద నేను మాట్లాడాను. అయినప్పటికీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. సైక్లోన్ అంటే ఏంటి, ఎలా అని. సీబెడ్ ఉంటుంది కదా, మన భారతదేశపు కోస్ట్ లైన్ చూసుకుంటే యువతల అరేబియన్ సీ ఉంది, యువతల బే ఆఫ్ బెంగాల్ ఉంది, బంగాళాఖాతం. జనరల్గా ఈ బంగాళాఖాతంలోనే మొన్న వచ్చిన మొంతా కానీ ఇప్పుడు వస్తున్న దిత్వా కానీ స్టార్ట్ అయిన ఫార్మేషన్ బిగిలైంది. సీబెడ్ పైన ఎయిర్ ఎప్పుడైతే వేడిగా అవుతుందో అండ్ హాట్ ఎయిర్ ఎప్పుడు లైట్ కదా, ఈ సైన్స్ ఇది పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతుందో అక్కడ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఎక్కడెక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే గాలి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ వల్ల రకరకాల డైరెక్షన్స్ నుంచి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఈ డైరెక్షన్స్ అన్ని హ్యాప్హెజార్డ్గా ఉండడం వల్ల, స్పీడ్లో వచ్చే టైం లైన్స్ ఇవన్నీ కొంచెం తేడాగా ఉండడం వల్ల ఒక సర్క్యులర్ ఫార్మేషన్ ఒకటి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫామ్ అయిన సర్కిల్ని గాలి పుష్ చేస్తుంటుంది. అది ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడ ల్యాండ్ స్లైడ్స్ క్రియేట్ చేయడం, ల్యాండ్ ఫాల్స్ క్రియేట్ చేయడం, తుఫాన్లు వచ్చేలా చేయడం, వర్షాలు పడేలా చేయడం, ఇవన్నీ చాలా బలంగా జరుగుతుంటాయి. ఆ వర్షానికి ఒక గాలి ఒక ఫోర్స్ కొట్టడం, దానివల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. ఈ దిత్వా కూడా అలాగే ఫామ్ అయింది. మీరు మ్యాప్లో చూస్తే ఈ పొజిషన్లో ఇక్కడ స్టార్ట్ అయింది. దీని తర్వాత నవంబర్ 26వ తేదీన శ్రీలంకకు వచ్చింది. శ్రీలంక మొత్తాన్ని ధ్వంసం చేసేసి అప్పటికి దాని స్పీడ్ కానీ దాని పవర్ కానీ అది కోల్పోయింది. బట్ స్టిల్ మళ్ళీ దాని వాటర్ బాడీ మీదకి వచ్చేసరికి ఇంకా దాని స్పీడ్ అందుకొని ప్రస్తుతానికి తమిళనాడు వైపు, మన ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుంది, పుడుచ్చేరి వైపు. నేను చూసిన ఐఎండీ రిపోర్ట్లో అయితే ఆంధ్రప్రదేశ్, సదర్న్ ఆంధ్రప్రదేశ్, ఈ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా టచ్ చేసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకని ఫస్ట్ నేను ఒక విషయం చెప్పేస్తాను. ఎవరెవరైతే ఆదివారం పూట బయటికి వెళ్దాం, ఏముంది వర్షాలు పడలేదులే, పడినా కూడా లైట్గా పడుతున్నాయి, ఏముంది ఏదైనా బయటికి వెళ్దాం అలా
సరదాగా షికారుకి వెళ్తే, ముఖ్యంగా ఈ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, కొంతమంది చాలా అడ్వెంచరస్గా ఫీల్ అయ్యి సాహసోపేతంగా ఫీల్ అయ్యి ఈ బీచ్ల మీదకి వెళ్తుంటారు వార్నింగ్లు పెట్టినా కూడా. మీ అందరికీ దయచేసి చెప్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మనం ఎప్పుడైనా అండర్ ప్రిపేర్డ్గా ఉండడం కన్నా ఓవర్ ప్రిపేర్డ్గా ఉండడం చాలా బెటర్. తుఫాన్ రాదు అనుకుని వచ్చినప్పుడు మనం అలా దొరికిపోవడం కన్నా తుఫాన్ వస్తుంది అనుకుని రాకుండా మనం సేఫ్గా ఉంటే చాలా బెటర్. అందువల్ల ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి మీ అందరూ. ఇక స్కూల్ విషయం ఉంటారా మండే ట్యూస్డే, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా నేను మాట్లాడతా. బట్ ప్రస్తుతానికి అయితే మండేకి ట్యూస్డేకి దీని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. స్కూల్స్ ఆఫీసులో ఆపేంత రేంజ్ అది ఉండదని చెప్పి మనకు అంటున్నారు. ప్రస్తుతానికి దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. హైలైట్స్ చూసుకోండి, ఐఎండి రిపోర్ట్స్ చదువుతూ ఉండండి. ఈ వీడియోస్ అన్ని ఓకే, మీకు జనరల్ ఐడియా వచ్చేస్తుంది. బట్ అప్ టు డేట్ మీరు ఉండాలంటే ఒక్కసారి మీరు ఐఎండి వెబ్సైట్లోకి వెళ్ళండి. సీ వాట్ దేర్ సేయింగ్. అది ఫాలో అవ్వడం మనకి ఎప్పుడైనా మంచిదే. మన గవర్నమెంట్ చెప్తున్నది. చాలా టైడ్ ఇప్పుడు ఆల్రెడీ మొదలైపోయింది. నేను షూట్ చేస్తున్న టైంకే చాలా హై టైడ్స్ వస్తున్నాయి, రఫ్ సీస్ ఉన్నాయి, వర్షాలు అవి పడుతున్నాయి అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ఇంట్లో బిడ్డలో ఒక అన్నలా చెప్తున్నా అనుకోండి అంతే. ఎనీవేస్, దిత్వా అనే పేరు కూడా యెమెన్ అనే దేశం నుంచి వచ్చింది. ఓ 13 దేశాలు కలిసి ఒక గ్రూప్ లో ఫామ్ అయినాయి. అందులో భారతదేశం కూడా యెమెన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. అవన్నీ మనం తర్వాత మాడదాం. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఈ పేర్లు ఎలా పెడతారు, దీని లాజిక్ ఏంటో మనం ఐ క్లియర్లీ టెల్ యూ. కాకపోతే భారతదేశాన్ని దిత్వా ఏం చేయబోతుంది అనే విషయం మీద చిన్న అంచనా మనకు రావాలంటే శ్రీలంకని ఇదే దిత్వా ఏం చేసింది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఒక 300 మంది ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోయి ఉన్నారు 3 రోజులుగా. ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక 300 మంది. Ditwa forced the cancellation of multiple flights to Chennai, with no proper availability of food, water and basic necessities due to the ఈ ట్రైన్ సిస్టమ్స్ ఇది శ్రీలంకలో బాగుంటాయి అంటుంటారు కదా, ఇదే ట్రైన్ సిస్టమ్స్ కంప్లీట్గా ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. పవర్ ప్లాంట్స్ అంటే పెద్ద ఎకో సిస్టమ్స్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి లిటరలీ ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది ఆ దేశం. ల్యాండ్ స్లైడ్స్, ల్యాండ్ ఫాల్స్, ఇల్లులన్నీ కంప్లీట్గా వాటర్లో మునిగిపోయి ప్రస్తుతానికి శ్రీలంకన్ గవర్నమెంట్ ఇది నేషనల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసి 25,000 మంది ఫోర్స్ని డిప్లాయ్ చేసింది. 25,000 జనాల్ని ఇవాక్యుయేట్ చేయించడానికి బోట్స్, హెలికాప్టర్స్ అని వస్తుంటే ఒక పక్క భారతదేశం కూడా రిలీఫ్ క్యాంప్స్ని పెట్టిన టెంట్స్ని, ఫుడ్ని పంపించడం కరెక్ట్గా టైంకి అందుతుందా లేదా చూసుకోవడం, ఇదంతా మనం చేస్తున్నాం. మనం అగైన్ నేను చెప్పినట్టే మనందరికీ నైబర్ ఫస్ట్ అనే ఒక థాట్ ఉంటుంది. ఇలాంటి విపత్కర సమయాల్లో మన కళ్ళ ముందు ఎవరైనా ఇలాంటి సైక్లోన్ నుంచి స్టక్ అయిపోయి ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదు కదా. అది శ్రీలంక లాంటి దేశమైనా. ఇన్ఫాక్ట్ శ్రీలంకకు పంపించడం కాదు, మన భారతదేశంలో కూడా రిలీఫ్ కానీ ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకున్నాం. 6,000 రిలీఫ్ క్యాంప్స్ మనం పెట్టాం తమిళనాడులోనే. 6,000 relief camps across the state. Absolutely, Medha. So this has been happening over the past couple of. ముఖ్యంగా కడలూరు ఆ సైడ్ ప్రస్తుతానికి ట్రైన్లు, ఫ్లైట్లు ఏమైనా క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. కోస్టల్ ఏరియా మొత్తం మీరు కానీ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉంటే ఇప్పుడు నాకన్నా మీరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో ఈ కామెంట్ సెక్షన్ నీట్గా వాడండి. మీరు కింద రాయండి, మా జిల్లాలో పలానా సిచ్యువేషన్ ఇలా ఉంది. ఎందుకంటే ఇది మోర్ దాన్ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఒక కమ్యూనిటీ కింద భావిస్తాను. నేను ఒక్కడే చెప్పడం కాదు, మీరు కూడా అందరినీ అలర్ట్ చేయాలి. మీ చుట్టుపక్కల ఏమైనా మీరు చూసినా కూడా చెప్పాలి. నేను ఇది మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు కూడా చెప్పాను. నేను జనాల్ని భయాందోళనలోకి ఊరికే గురి చేయదు. మీరు ఏదైనా చెప్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేయండి, మీరు పెట్టండి. ఇన్ఫాక్ట్ అది గవర్నమెంట్ దగ్గర రీచ్ అయ్యేలా మీ చేతిలో ఎంత ఉందో మీరు అది చేయండి. మీ ఇంటి పక్కల, చుట్టుపక్కల వర్షాలు పడుతున్న పాట్ హోల్స్ ఉన్నా కూడా, మీ వల్ల మీ ఏరియాలో ఇంకో 10 మందికి తెలిసినా కూడా, దానివల్ల ఒక్కరి ప్రమాదం నుంచి తప్పుకున్నా కూడా ఈ వీడియో వర్తే కదా. అదే నేను భావిస్తాను. అంతే చాలు, మనం చేయగలిగింది అంతే. అది మనం స్ట్రాంగ్గా చేద్దాం. గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏవైతే చేస్తున్నారు, ముఖ్యంగా తమిళనాడు సైడ్ కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో 3-4 జిల్లాలు మాత్రమే రెడ్ అలర్ట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ జిల్లా వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మనందరం కలిసి ఉండాల్సిన టైం ఇది. ఇది మన సివిలైజేషన్ కాన్షియస్నెస్. ఇది భారతదేశం బిల్డ్ అయిన ఇథాస్. ఇది శ్రీలంకకు మనం ఇంతగానో హెల్ప్ చేస్తున్నాం కదా. వాళ్ళు చైనాకి ఎంత లీనియన్స్ ఇచ్చారో నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మనం చెప్తే వాళ్ళు వింటారు. రీసెంట్గా పాకిస్తాన్తో ఒక డిఫెన్స్ డ్రిల్ ఉండేది, కలిసి కంబైన్డ్ డిఫెన్స్ డ్రిల్. మనం చెప్తే ఆగిపోయారు. బట్ అట్ ద సేమ్ టైం చైనాకి 100 సంవత్సరాలకి పోర్ట్లను లీజ్కి ఇవ్వడం, ఈ హంబన్టోట పోర్ట్ అలాంటి పోర్టే. అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి స్థలాలు ఇచ్చేయడం. అట్లీస్ట్ ఎట్ ద మూమెంట్ భారతదేశాన్ని, చైనాని బ్యాలెన్సింగ్ యాక్ట్లో చూస్తున్నారు. కానీ ఒకప్పుడైతే కంప్లీట్ ప్రో చైనా ఉండేవాళ్ళు. ఇన్ఫాక్ట్ 2022లో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ మన అందరికీ తెలుసు కదా, అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ టైంలో $4 బిలియన్ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఏ దేశం నుంచి వచ్చింది? భారతదేశం నుంచే కదా. ఎందుకంటే మన భాష కానీ, మన ఇతిహాసం కానీ ప్రతిదీ మ్యాచ్ అవుతుంది. అది పేరుకే వేరే దేశం కానీ వాళ్ళందరూ మన వాళ్ళని చెప్పి మనం నమ్ముతాం. ఎందుకంటే మన భాష కానీ, మన హిస్టరీ కానీ మ్యాచ్ అవుతుంది. పేరు కదా వేరే దేశమే. అఫ్ కోర్స్ ఆ దేశం నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎవరు సపోర్ట్ చేయకూడదు. దేశంలోకి వచ్చి షెల్టర్, అసైలం కోరడం వేరు, చెప్పకుండా ఇల్లీగల్గా వచ్చేసి ఆధార్ కార్డులు కొట్టించుకోవడం వేరు. ఈ రెండో పద్ధతి శ్రీలంక ఫాలో అవుతుంది. దాని మీద సినిమాలు తీస్తున్నారు, చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం ఆ దేశానికి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇలాంటి సపోర్ట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. దానికన్నా ముఖ్యంగా మనం ఇస్తున్నామని చెప్పి వాళ్ళు గుర్తించాలి. అండ్ వాళ్ళు పాకిస్తాన్ లాంటి దేశం కాదని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. సో హెల్ప్ అంతా తీసుకున్న తర్వాత ఎవరు నువ్వు అని అడిగే టైప్ కాదు. 2025లో చేసిన చైనీస్ ప్రాజెక్ట్ డీల్ ఏదైతే ఉందో ఈ హంబన్టోటాలో, మనం చూస్తున్నాం. ఇండియా ఇస్ అబ్జర్వింగ్. ట్రిన్కోమాలి అని ఒక లొకేషన్ ఉంది. అక్కడ పాకిస్తాన్ అండ్ శ్రీలంక కలిపి ఒక నేవల్ డ్రిల్ చేద్దాం అనుకున్నాయి. భారతదేశం అది ఆపింది. చైనా వాడు వస్తున్నాడు, ఓకే, వాడు పవర్ను ఉపయోగించి అతను వస్తున్నాడు. పాకిస్తాన్ అని కూడా మనం రప్పించాం.
పంపించాలా శ్రీలంక దగ్గరికి, మళ్ళీ బంగ్లాదేశ్ చాలదా మనకి? సో ఎవరు మిత్రువో ఎవరు అవకాశవాదో మనం ఇలాంటి టైంలో శ్రీలంక లాంటి దేశం చూడాలి. హెల్ప్ చేసి ఆశించమని చెప్పి నేను అనట్లేదు. అట్ ద సేమ్ టైం హెల్ప్ చేసి పొడిపించుకోకూడదు మనం. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఎనీవేస్, వీడియో బిగినింగ్ లో మాట అన్నాను కదా, ఈ దిత్వా అనే పేరు ఎలా వచ్చింది అని. ఈ పేరు యెమెన్ పెట్టింది. ఎక్కడో శ్రీలంకలో సైక్లోన్ వస్తే దానికి పేరు యెమెన్ పెట్టడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇవన్నీ నాన్ రీసైక్లబుల్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏ టైమ్స్లో ఎక్కడెక్కడ ఎలాంటి సైక్లోన్స్ వచ్చి ఎలాంటి డ్యామేజ్ అవి చేసాయని మనం స్టడీ చేయాలంటే పేర్లు మనం కలిపి ఏదో ర్యాండమ్గా ఒక్కొక్క దేశం ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటుంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. అందుకని ఏం చేసామంటే ఒక 13 కంట్రీ గ్రూప్లో మనం ఫామ్ అయ్యాం. ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, ఓమన్, థాయిలాండ్, ఇరాన్, మాల్దీవ్స్ అండ్ యెమెన్, ఖతార్, యుఏఈ. ఇప్పుడు ఈ దేశాలన్నింటిలో ఒక్కొక్క సైక్లోన్ వచ్చినప్పుడు ఒక్కొక్క దేశం టర్న్ తీసుకొని పేరు పెడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మొంతా వచ్చినప్పుడు అది ఒక ఫ్లవర్ పేరు, అది థాయిలాండ్ పెట్టింది ఆ పేరు. ఈసారి యెమెన్ పెట్టింది దిత్వా అని, దాని మీనింగ్ ఇస్ లగూన్. ఇన్ఫాక్ట్ ఈ సిచ్యువేషన్ అంతా చూసినప్పుడు నాకు 3 ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి మనం బెటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్. ఎందుకంటే నేచర్ కల్లెర్ర చేసి ఇలాంటి సైక్లోన్ వచ్చినప్పుడు మనం డ్యామేజ్ మినిమైజ్ చేయాలి కదా, జనాల ప్రాణాలు పోతున్నాయి. అందుకని మనం ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. స్ట్రాంగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉండాలి మనకి. ఇప్పుడు ఉండేవి కరెక్ట్ కాదని చెప్పి నేను అనట్లేదు, కానీ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నా భావన. ఇంకా గట్టిగా అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉండాలి మనకి. ఈ డిజాస్టర్ కోఆపరేషన్ చాలా ఇంటర్నేషనల్గా, డిప్లొమాటిక్గా కరెక్ట్గా ఉండాలి. డిప్లొమాటిక్ టెన్షన్స్ని పక్కన పెట్టి ఒక దేశానికి ఇంకో దేశం తోడుగా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి బంగాళాఖాతానికి దగ్గరలో ఉండే దేశాలు, ఈ శ్రీలంక, భారతదేశానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వగలగాలి. ఆఫ్ కోర్స్ భారత్ ఈస్ అ మేజర్ పవర్ నౌ, బట్ శ్రీలంక లాంటి దేశాలు దే రిక్వైర్ అసిస్టెన్స్. ఇవాళంటే భారతదేశం అదే దేశం పక్కన చైనా ఉందనుకోండి, భారతదేశం ప్లేస్లో చైనా ఉంటే లీజ్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి చేసుకోవాలి, హెల్ప్ చేస్తున్నట్టే చేసి ఒక 4 సంతకాల తర్వాత ఇదే శ్రీలంక నాదంటది, ఇదే చైనా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఫ్యామిలీస్, స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వీడియోలు చూస్తున్నారో, మండే సంగతి మనకి ఐఎండి ఇవాళ చెప్తే మీరు ఈ వీడియో చూసే టైంకి కాలేజీలో ఆఫీసులు ఉంటాయా లేవా, ఏంటి దాని పరిస్థితి, ఏది సేఫ్ అని. బట్ ఇవాళ యాజ్ అ సండే మీరు బయటకు వెళ్ళడం కొంచెం తగ్గించుకోండి. వీళ్ళు కాకుండా మత్స్యకారులు ఉన్నారు, మీ బాధ దాన్ని అర్థం చేసుకునే స్థాయి నాకు లేకపోవచ్చు. ఒకరోజు మీరు వేటకి వెళ్ళకపోతే ఎంత లూజ్ అవుతారో నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దానికన్నా మీ ప్రాణం ఎక్కువ మాత్రం మీరు తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి టైంలో తీరానికి దూరంగా ఉండండి, నీటిలోకి వెళ్ళకండి. మీకు ఏమైనా మీ కుటుంబం గురించి మీరు ఒకసారి ఆలోచించండి అంతే. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ సైక్లోన్ డిత్వా వల్ల ఏ పర్టికులర్ రివర్ బేసిన్ హెవీగా ఎఫెక్ట్ అయింది? ఫ్లడ్స్ చాలా ఎక్కువ శ్రీలంకలో చూశారు. శ్రీలంకలో మీరు అండర్లైన్ చేసి చూడండి. ఆప్షన్ ఏ ఇస్ మహావేలి, ఆప్షన్ బి ఇస్ కెలని, ఆప్షన్ సి ఇస్ కాలు, ఆప్షన్ డి ఇస్ జిన్. సమాధానం తెలిసే కింద తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి. ఇన్స్టాగ్రామ్లో మీరే, యూ ఆర్ ద గైస్ హూ ఆర్ గివింగ్ మీ టాపిక్స్. ఈ ఛానల్ నేను చెప్తున్నాను కదా, మీరే డ్రైవ్ చేస్తున్నారు. మీరు చెప్పిందే కాంటెంట్. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా నేను తీసుకోవడానికి రోజు రెడీగా ఉంటా. మీరు ఏదైనా కామెంట్ రాసి దానికి రిప్లై లేకపోతే నేను చదవట్లేదు అనుకోకండి. ప్రతి కామెంట్ మీరు రాసింది విల్ బి టేకెన్ యాజ్ ఫీడ్బ్యాక్. అండ్ నా వీడియోస్ని కానీ నా నెరేటివ్ స్టైల్ని కానీ మార్చుకుందాం ఖచ్చితంగా చూస్తున్నాం. నా మాట చాలా ఫాస్ట్గా ఉందని చెప్పి మీలో చాలా మంది భావిస్తున్నారు. దాన్ని నేను కాన్షియస్గా స్లో చేస్తున్నా. దట్స్ అ వ్యాలిడ్ కన్సర్న్. మాట్లాడుతున్నప్పుడు ఇది మీరు నాకు చెప్తున్నదే. అలాగే ఏదైనా వీడియో ఐడియా టాపిక్స్ ఇద్దాం అని కూడా DM చేయండి వచ్చి ప్రశాంతంగా. ఒక లార్జర్ కమ్యూనిటీలో భాగం అవ్వండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి మనకి యూట్యూబ్లోనే 2 ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా వీడియోస్ పంపించాలన్నా, ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ నాకు చూడాలన్నా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లెట్ us grow horizontally. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను రోజు పనిచేయడం, నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి, లేటెస్ట్ న్యూస్ మీ ముందు ఒక వీడియో రూపంగా తీసుకురావడానికి నన్ను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు నమ్మరు, మీరు ఇలా చూడడం వల్ల రోజు కొన్ని లక్షల మంది కొత్త వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవుతున్నాయి. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే బీ ఏ పార్ట్ ఆఫ్ ఏజ్వుడ్ ఫ్యామిలీ. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. జియో పొలిటికల్గా ఏదైనా తెలుసుకోవాలి, ఏం నడుస్తుంది రిగార్డింగ్ ద వీసాస్ అండ్ DJT అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, ఆ వీడియో ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆయన మైగ్రేషన్ బిల్ ఒకటి కొత్తగా తెస్తున్నారు. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి ఎవరిని లోపలికి రానివ్వని కొత్తగా అని. చాలా మందికి US వెళ్ళాలని కల ఉంటుంది. వాళ్ళందరూ ఈ వీడియో ఒకసారి చూడండి. లేదు, మన క్లోజ్ బార్డర్లో జియో పొలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి, పాకిస్తాన్కి, భారతదేశానికి ఆ టెన్షన్ ఎలా బిల్డ్ అవుతుందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.